ఇవాళ చాలా రోజుల తర్వాత నా కన్సిస్టెన్సీ దారి తప్పింది. చాలా గిల్టీగా ఉంది. మీకు ఈ వీడియో ఎండ్ లో ఏం జరిగింది అనేది తెలుస్తుంది. వెల్కమ్ టు డే 79 ఆఫ్ 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్. మార్నింగ్ నా డే కొంచెం లేట్ గా మొదలైంది బికాస్ ఆఫ్ లెగ్ పెయిన్స్. 9:30కి నా ఫస్ట్ మీల్ ఓట్స్ అండ్ వే ప్రోటీన్. బ్యాంక్ పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 12 PM కి నా సెకండ్ మీల్ పనీర్ 150 grams అండ్ బాయిల్డ్ వెజీస్ 150 grams తీసుకొని జిమ్ కి రీచ్ అయ్యా. ఇవాళ బ్యాక్ ఇంకా ఆర్మ్స్ ని ట్రైన్ చేసా. ఫస్ట్ వార్మప్ చేసా. బ్యాక్ కోసం స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ 7 sets, సీటెడ్ రోయింగ్ క్లోజ్ గ్రిప్ 4 sets, డ్యూయల్ కేబుల్ పుల్ డౌన్ 4 sets, మిషన్ రోయింగ్ వైడ్ గ్రిప్ 4 sets, క్లోజ్ గ్రిప్ పుల్ డౌన్ 4 sets, బెండ్ ఓవర్ బార్బెల్ రోయింగ్ 4 sets, హైపర్ ఎక్స్టెన్షన్ 4 sets చేసి ఆర్మ్స్ లో బైసెప్స్ ఇంకా ట్రైసెప్స్ ని ట్రైన్ చేసా. ప్రీచర్ కర్ల్స్ 4 sets, రోప్ పుష్ డౌన్ 4 sets, డంబుల్ హ్యామర్ కర్ల్ 4 sets. ఫైనల్ గా రోప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేసి నా వర్కౌట్ ని ముగించా. 4:30కి నా థర్డ్ మీల్ 100 grams కర్డ్ అండ్ 100 grams బాయిల్డ్ చనా తీసుకున్నా. 5 PM కి నా ఫ్రెండ్ వాళ్ళ షాప్ కి వెళ్ళా. ఈవినింగ్ కొంచెం ఎడిటింగ్ కంప్లీట్ చేసి ఫైనల్ గా 9 PM కి నా లాస్ట్ మీల్ తీసుకున్నా. 10:30కి ఒక గెస్ట్ వస్తే ఐస్ క్రీమ్ టబ్స్ ని తెప్పించా. నేను చేసిన బ్లండర్ ఏంటంటే ఒక 4 to 5 scoops ఆఫ్ ఐస్ క్రీమ్ తినేసా. క్రేవింగ్ టూ మచ్ గా ఉండేది. చాలా గిల్టీగా ఉంది. సారీ, కంట్రోల్ చేయలేకపోయా. ఈ ఫీలింగ్ తో నా డేని ఇలా ఎండ్ చేస్తున్నా. మళ్ళా రేపు కలుద్దాం. టిల్ దెన్ బై.